తెలియదు. ఎవరైనా ఉండొచ్చు, ఎంతటి వాళ్ళైనా ఉండొచ్చు, సాధించేది లేదు. రైట్. అమర్నాథ్ గారు నమస్కారం. ఏంటి అంటే రెండు ఈ అంశానికి సంబంధించి కూడా నిన్న ఈ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటే బీజేపీలో కూడా ఉంటాయి కదా కామన్ గా. ఎందుకు ఇదొకటి ప్లస్ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన, దానికి సంబంధించి కూడా అసలు వివరణ ఇవ్వకుండా ఈ విధంగా చేయడం ఎట్లా? మొదట మీకు, మన ప్రేక్షకులకు, అట్లాగే ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. సరే, కాంగ్రెస్ పాలన ఎప్పుడు కూడా సీటు కాపాడుకోవడం దగ్గర స్టార్ట్ అయ్యి సీల్డ్ కవర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలన మీరు ఏ రాష్ట్రంలో పరిశీలించి చూసినా కూడా సీటు కాపాడుకోవడం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రజాపాలన ఇవన్నీ వట్టి డ్రామా మాటలు, కేవలం సీల్డ్ కవర్తో క్లోజ్ అవుతుంది. మనం అనేక సార్లు ఎగ్జాంపుల్స్ చూసాము. 2009లో చూసాము, 2012లో చూసాము, 2013లో చూసాము, అనేక రాష్ట్రాలలో చూసాము. అయితే వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లీజ్ రెన్యువల్ చేసుకోవాలి సీఎం గారు. ఎందుకంటే మొన్న మన పక్క రాష్ట్రంలో చూసాం, లీజ్ రెన్యువల్ కాలే, ఇంకో సీఎంని పెట్టిరు వాళ్ళు. అట్లనే ఈ రాష్ట్రంలో కూడా లీజ్ రెన్యువల్ ప్రాసెస్ నడుస్తున్నది. సో కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రతిసారి ఢిల్లీలో కప్పం కట్టి లీజ్ రెన్యువల్ చేసుకోవాలి. ఈ లీజ్ రెన్యువల్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు పక్క వాళ్ళందరూ మిగతా మంత్రులు, తర్వాత ఇప్పుడు వీరు ఇందాక మాట్లాడుతూ కేవలం సురేఖ గారిని ఫోకస్ చేస్తున్నారు తప్పితే రాజగోపాల్ రెడ్డి గారి స్వరాన్ని మాట్లాడతలేరు, అనిరుద్ధ్ రెడ్డి గారిని మాట్లాడతలేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కామెంట్లు మనము న్యూస్ పేపర్లో తర్వాత మీడియాలో విన్నాము, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఒక న్యూస్ పేపర్లో ఇచ్చారు, 80% పదవులు పాత వాళ్ళకే ఇస్తామని, మాకే సంబంధం ఉంటుంది, మొత్తం కార్పొరేషన్ పదవులు తర్వాత చైర్మన్ పోస్టులన్నీ కూడా పీసీసీఏ డిసైడ్ చేస్తుందని వారు డిసైడ్ చేశారు. ఆ ముఖ్యమంత్రి గారేమో నేనే డిసైడ్ చేస్తా అని చెప్తున్నట్టు మనకు వినికిడి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు పీసీసీ వర్సెస్ సీఎం, సీఎం వర్సెస్ మినిస్టర్స్, మినిస్టర్స్ వర్సెస్ మినిస్టర్స్, పొంగులేటి వర్సెస్ ఇంకో మినిస్టర్, ఈ విధంగా ఈ అంతర్గత కుమ్ములాటలు ప్రతిసారి సీటు కాపాడుకోవడము, ఢిల్లీలో వెళ్ళి కప్పం కట్టడము, లీజ్ రెన్యువల్ చేసుకోవడము, ఇదే ప్రాసెస్ జరుగుతున్న తప్పితే అసలు ప్రజలేంది. ఈరోజు 16 సంవత్సరాల చిన్న విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గర నుంచి 65-67 సంవత్సరాల రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు ఈరోజు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తున్నారు హైదరాబాద్లో. ఒక్కసారి మీరు ఎనీ వాకర్స్ ఒక పార్కుకు వెళ్ళి, మీరు ఇప్పుడు ఈ టైంలో పార్కుకు వెళ్ళి వాకర్స్ ఉంటారో అడగండి, ఎంత బాధపడుతున్నారంటే. మీరు 22A అంటారు, జియో నెంబర్ 97 అంటారు, జియో నెంబర్ 9 అని ఫీజు రీంబర్స్మెంట్ కట్టారు. ఏంది ఇది పాలననా, తుగ్లక్ పాలననా? ఈ రాష్ట్రంలో అసలు ఏమన్నా పాలన జరుగుతున్నదా? మీ సీట్ల కుమ్ములాటలో మీ ఇష్టం. పార్టీలో మీ పార్టీలో గాంధీ భవన్ ఉంచుకుంటారా, తాళం వేసుకుంటారా, మొత్తానికే కూల్చుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ప్రభుత్వం కదా, మనం ప్రభుత్వము, మంత్రులు, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, పట్టణాభివృద్ధి శాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంటాయి, పట్టపగలు హత్యలు జరుగుతాయి. ఈరోజు విద్యాశాఖ ఎంత దరిద్రంగా పనిచేస్తున్నదంటే 103 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యను ఒక్క నిమిషంలో ఒక జీవోతో ఎవరిని అడిగి తీసిండండి ఆయన? 103 సంవత్సరాల నుంచి నడుస్తున్న పాలిటెక్నిక్ విద్యను ఈరోజు ఒక జీవో తీసేసి మొత్తం తీసి పాడేసి, ఇంకా ముక్కు పచ్చలారని ఇంకా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది కనీసం కట్టలేదు, దానికి ఒక ప్రతిపాదిత ప్రణాళికనే లేదు, దానిలో తీసుకొచ్చి మెర్జీ చేస్తారంట. ఆయన ఇష్టం అది. ఎవరిని అడిగిండా ఆయన? అసలు ఎవరిని అడిగిండా? ఈయనతో ముట్టిందా ఈ విద్య? ఈయనతో ఖతమవుతుందా? ఏం మాట్లాడుతున్నా? అసలు ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే కనీస అర్హత లేదని మనం మాట్లాడతలేం. ప్రజలు వాళ్ళ ఓన్ మినిస్టర్సే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓన్ మినిస్టర్సే ఈరోజు వాళ్ళ హైకమాండ్ దగ్గరికి, నేను ఇందాక చెప్పాను కదా, హైకమాండ్ దగ్గర వీళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది పవన్ గారు. ప్రతిసారి 4 దశలలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు. ఫస్ట్ కొంతమంది పదవులు నియామకాలపైన అసంతృప్తి ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ అది అయిపోయింది తెలంగాణలో. రెండో స్టేజ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సీక్రెట్ మీటింగ్స్ జరుగుతాయి. మనం అనేక సార్లు మీడియా ముఖంగా విన్నాము, అక్కడ 16 మంది ఎమ్మెల్యేలు కలిసిర్రు, ఇక్కడ 14 మంది ఎమ్మెల్యేలు కలిసిర్రు అని, రైట్. మూడో స్టేజ్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి పైన హైకమాండ్కు వెళ్ళి కంప్లైంట్ చేయడము, కంటిన్యూస్గా డెలిగేషన్స్ వెళ్ళడము స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. 4వ స్టేజ్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయడమో, లేకుంటే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. దిస్ ఈజ్ అ వెరీ సెట్ ప్యాటర్న్. మీరు అడిగిన దానికి సమాధానం ఇప్పుడు ఏమంటారు,